నక్షత్ర సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే రాక్ స్టార్ ఆకాష్ షో టీవీలో వస్తూ ఉంటుంది. ఆ షోలో రాక్ స్టార్ ఆకాష్ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఆ షోలో నక్షత్రకి కనబడుతూ ఉంటాడు. అప్పుడు అలా చూసిన ఆకాష్ని ఒక్కసారిగా నక్షత్ర వీడేంటి గగన్లా ఉన్నాడు అని అలా టీవీలో వస్తున్న రాక్ స్టార్ ఆకాష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న భూమి అటువైపుగా వెళ్తూ ఉంటే అలా వెళ్తున్న భూమిని చూసి నక్షత్ర ఒక్కసారిగా ఏ భూమి ఆగు అని భూమిని పిలుస్తూ ఉంటుంది. వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి ఏంటి మా అమ్మకేదో వార్నింగ్ ఇస్తున్నామంట అని నక్షత్ర భూమిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు భూమి మాత్రం నేను వార్నింగ్ ఇవ్వలేదు, హెచ్చరించాను అని భూమి కూడా గట్టిగా నక్షత్రకి సమాధానం చెప్తూ ఉంటుంది. అలా నక్షత్ర భూమి కలిసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే హాల్లోకి చెర్రీ వచ్చి భూమి నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, ఇలా రా పక్కకి అని భూమి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పక్కకి తీసుకువస్తాడు. తర్వాత చెర్రీ భూమితో నేనిప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఆధారాన్ని గనక ఆ కొత్తగా వచ్చిన కమిషనర్కి సబ్మిట్ చేస్తే ఆయన ఎస్పీ సూర్యనా లేక అపూర్వనా అని కూడా చూడకుండా మనకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు భూమి అని చెర్రీ భూమితో చెప్తూ ఉండేసరికి చెర్రీ మాటలకి భూమి ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. చెర్రీ భూమిని తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ వెనకాల నక్షత్ర కూడా వాళ్ళని ఫాలో చేస్తూ చెర్రీ భూమికి చెప్పిన మాటలన్నీ కూడా నక్షత్ర చాటుగా వింటుంది. తర్వాత వెంటనే అపూర్వకి కాల్ చేసి మమ్మీ కొత్తగా కమిషనర్ వచ్చారంట, భూమి చెర్రీ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాన్ని ఆ కమిషనర్కి సబ్మిట్ చేయాలని చూస్తున్నారు మమ్మీ అని భూమి చెర్రీ మాట్లాడుకున్నదంతా కూడా అపూర్వకి చెప్తూ ఉంటుంది. భూమి చెర్రీ ఆ కమిషనర్ని కలవకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల్ని కమిషనర్ గారికి ఇవ్వకుండా అపూర్వ మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేస్తుంది అనేది గగన్లో ఉన్న రాక్ స్టార్ ఆకాష్ గురించి భూమికి ఎప్పుడు తెలుస్తుంది, ఆకాష్ భూమి ఎప్పుడు కలుస్తారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.